రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం ఆనందంగా సాగిపోతున్న సంసార సాగరం. ముద్దు ముద్దు మాటలు చెప్పే ఓ బాబు, మురిపెంగా చూసుకుంటున్న చిన్నోడు. ఆటో నడపగా వచ్చిన డబ్బుతో ఆ దంపతులు ఏ చీకు చింత లేకుండా ఉన్న దాంట్లోనే సంతోషంగా బతుకుతున్నారు. కానీ విధి వెక్కిరించింది. జీవనోపాధి కల్పించే ఆ ఆటోనే ఆ కుటుంబాన్ని దుఃఖ సాగరంలో ముంచేసింది. అప్పటి వరకు బుడిబుడి అడుగులు వేస్తూ ఇంట్లో సందడి చేసిన ఆ బుడ్డోడు ఆటో శబ్దం విని తన తండ్రి వచ్చాడని గుర్తించి హడావిడిగా బయటకొచ్చాడు. కానీ అక్కడే మృత్యువు ఎదురు చూస్తోందని గ్రహించలేకపోయారు ఆ తల్లిదండ్రులు. తేజస్ అకాడమీ స్థాపించిన 12 సంవత్సరంలో 1918 డిఫెన్స్ ఉద్యోగాలతో పాటు ఇంటర్లో రాష్ట్ర స్థాయి మార్కు సాధించి తెలంగాణ నెంబర్ 1 గా నిలిచిన తేజస్ కుందామని ఆ తండ్రి భావించాడు. అదే సమయంలో ఆటోను రివర్స్ చేస్తుండగా వెనక ఉన్న పిల్లవాడు ప్రమాదవశాత్తు ఆటో కింద పడిపోయిన ఘటన కృష్ణా జిల్లా గుడివాడ మండలం మోటూరులో చోటు చేసుకుంది. మోటూరు గ్రామానికి చెందిన వరిగంజి మురళీకృష్ణ, రుచిత భార్యాభర్తలు. మురళీకృష్ణ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వీళ్లకి 4 ఏళ్ల కుమారుడు రిషిక్, 3 నెలల కుమార్తె ఉంది. బుధవారం మధ్యాహ్నం ఇంటి వద్ద ఆటో పార్క్ చేస్తున్న సమయంలో ఆటోను రివర్స్ చేస్తుండగా కుమారుడు రిషిక్ ఆటో కింద పడి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అదే ఆటోలో కుమారుడిని గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు తల్లిదండ్రులు. రిషిక్ను పరీక్షించిన డాక్టర్స్ బాలుడు మృతి చెందాడని నిర్ధారించారు. బాలుడి మరణ వార్త విన్న తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు శోకసంద్రలో మునిగిపోయారు. గుండెలు పగిలేలా విలపించారు. దేవుడా, ఇలా చేశావు ఏంటయ్యా, ఎందుకింత అన్యాయం చేశావు, కనీసం గాయాలతోనైనా నా కొడుకును బతికిస్తే బాగుండే అనే గుండెలు పగిలేలా ఏడ్చిన తీరు అక్కడున్న వాళ్లని కంటతడి పెట్టించింది. బంధువులు సైతం బాలుడి మృతదేహాన్ని చూసి తీవ్రంగా రోధించారు. దీంతో మోటూరులో విషాద ఛాయలు అలుముకున్నాయి. చిన్న పిల్లలు ఉన్న తల్లిదండ్రులు తమ పిల్లల్ని గమనిస్తూ ఉండండి. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అనే విషయాలపై ఓ కన్నేసి ఉంచితే బాగుంటుంది.